వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ ప్రెసిడెంట్ వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రెస్ మీట్. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ ఎన్ గౌతమ్ రావు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. మైనర్ డ్రైవింగ్ చేస్తున్న 35 వెహికల్స్ సీజ్. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ ప్రెసిడెంట్ వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు జిత్తులు మారి వేషాలు వేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇది ఎంత మటుకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అంటే దాదాపు 11 వారాలు పాటు ఈరోజు ఉపాధి హామీ పనులకు కూలీలకు హాజరైనటువంటి కూలీలకు కూడా ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూడా కూలీల డబ్బులు చెల్లించకపోతే ఆ నిరుపేదలు ఈరోజు జాబ్ కార్డు ఆధారంగా ఈరోజు గ్రామాల్లో ఎండాకాలం ఈరోజు రాయలసీమలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు పనులు లేక వ్యవసాయ పనులు లేక ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తే ఆ కూలీ డబ్బులు కూడా నేటికి కూడా అందకపోతే ఏ రకమైనటువంటి పండగ చేసుకోవాలో ఈరోజు మీ కూటమి ప్రభుత్వమే ఈరోజు ప్రజలకు ఆ ఫార్ములా ఏదైనా కనుక్కుంటే ఆ ఫార్ములా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ఆర్డీ మినిస్టర్ కేంద్రంలో. ఇక్కడ మీరు మా బలమైనటువంటి ప్రభుత్వము, మా ద్వారానే నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీరు బాజాలు మోదుకునేటువంటి వాళ్ళు ఈరోజు కూడా 11 వారాలు అయినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం కూలీలకు డబ్బులు ఇప్పించలేనటువంటి అయోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఈ రాష్ట్రంలో పండుగ చేసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో నుంచి మేము చెప్తున్నాం ఉపాధి హామీ కూలీల్లో ఉపాధి హామీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని చెప్పి. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మేట్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఫీల్డ్ అసిస్టెంట్ కింద. వీళ్ళు 50 మందికి ఒకరు ఉంటారు. ఈ మేట్లు అనేటువంటి దాన్ని కూడా ఒక పోస్టులుగా చిత్రీకరించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పోస్టులను 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ యొక్క మేట్ల పదవులను కూడా ఈరోజు వేలం రూపంలో నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వేలం వేసి ఈ పోస్టులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ రకమైనటువంటి పోస్టులను వేలం పెట్టి అమ్ముకున్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ యొక్క మేట్ల పనితనం ఏమంటే ఆ యొక్క మేట్లు ఏం చేయాలంటే కూలీలను పనికి తీసుకురావడం. మేట్ల యొక్క పని ఆ మేట్ అనేటువంటి వ్యక్తి కూలీలను పనికి తీసుకురావడము, ఆ కూలీలకు అటెండెన్స్ వేయడం. మేట్లు అనేటువంటి పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకుంటారు ద్వారా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి జాబ్ కార్డు హోల్డర్స్తో ఆ కార్డులన్నీ కలెక్ట్ చేసుకుని మీరు ఏ పనులకు రావాల్సిన అవసరం లే, మీకు వారానికి 500 నుంచి 300 నుంచి 500 రూపాయల మధ్యలో మేము చెల్లిస్తాం, ఆ కార్డులన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి ఆ మేట్లన్నీ కూడా ఆ కార్డులు కలెక్ట్ చేసుకొని దొంగగా సంతకాలు అటెండెన్స్ వేసుకొని ఆ డబ్బంతా కూడా డ్రా చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్నటువంటి ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల నాయకత్వం పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం ఈ అభివృద్ధి ప్రస్థానంలో ఒక భాగమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పనిచేస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పిఠాపురంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఆసుపత్రి స్థాయిని పెంచుతున్నామని, దీనివల్ల స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ ఎన్ గౌతమ్రావు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు వెలువడినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీల అపవిత్ర కలయిక ఏ విధంగా ఉంటుందో మనకు రుజువు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి నుంచి వ్యతిరేకించినటువంటి పార్టీ ఎంఐఎం. హైదరాబాద్ అభివృద్ధిని ఎప్పటికప్పుడు కాకుండా చేస్తూ కనీసం పాత పట్టణానికి మెట్రో కూడా రాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. ఉగ్రవాద తండాలకు అడ్డగా మార్చి హైదరాబాదులో ఉగ్రవాదులకు అండగా ఉంటున్నటువంటి పార్టీ ఎంఐఎం. ఎన్కౌంటర్లలో చనిపోయినటువంటి ఉగ్రవాదుల ఇండ్లలోకి పోయి శవాలకు నివాళులు అర్పించినటువంటి పార్టీ ఎంఐఎం నాయకులు. ఇటువంటి పార్టీకి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు ఇచ్చిందనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే నిజంగా అదొక పార్టీ అదొక అసలు జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి అర్హత ఉందా? దొంగల ముఠ లెక్క తయారైంది, దోపిడి ముఠ అయిపోయింది. ఎందుకంటే కనీసం ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా బాహాటంగా చెప్పుకోలేనటువంటి హీన స్థితికి మారిపోయింది ఒక జాతీయ పార్టీ. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థమవుతలేదు. ఈ రాష్ట్రంలో దరిద్రానికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కనీసం ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయకుండా దొంగచాటుగా ఓటేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక పార్టీ. ఈ కాంగ్రెస్ 100 సంవత్సరాలు దాటిపోయిందామంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ బతుకు తెలియజేస్తూ ఉంది ఎన్నిక. ఇంక మరొక పార్టీ బీఆర్ఎస్. ఆ పార్టీ ఎందుకు ఓటేయలేదో, ఎందుకు ఓటేయొద్దన్నదో అందరిని ఇంట్లో కూర్చోబెట్టుకొని కట్టడి చేసి అందరిని ఒక్కచోట ఆపుకొని ఇలా ఓటేయకుండా బంధించేటువంటి హీనస్థితికి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేరింది. ఇంతకంటే దరిద్రం తెలంగాణకి ఇంకొకటి ఉండదు. తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి పార్టీని ఎంఐఎంని, మతోన్మాదవ పార్టీని ఏ రకంగా ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చిందో తెలంగాణ ప్రజలకు ఎంఐఎం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇవాళ ఈ ఎన్నికల ద్వారా తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం శని ఈ 3 పార్టీలు అనేటువంటిది తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. కొంతమందికి మాత్రము ఘనతలు కమిలిపోతూ ఉన్నాయి. ఇదేంటి? ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం ఉంది, ఏ ఇంట్లో చూసినా పండగ వాతావరణం ఉంది, ఏ ఊళ్ళో చూసినా పండగ వాతావరణం ఉంది. ఏంటి ఇది అనేది కొంతమందికి పాల్గొనడం లేదు. వాళ్ళకి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి, దాంట్లో కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి బ్యాచ్కి నిద్రపట్టడం లేదు. నోటికి ఏదొస్తే అది వాగుతున్నారు. ఏదన్నా విలేజ్కి వెళ్తే ఆడ గులాబీల గుబాలింపులు వాళ్ళ గుండెల్ని పడగొడతా ఉన్నాయి, ఇబ్బంది పెడతా ఉన్నాయి. దాంతో కొంతమంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి తెచ్చుకున్న వాళ్ళు,
రేవంత్ రెడ్డితో కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు ఒంటిపైన జర్రులు బాగుతున్నాయి వాళ్ళకి. అందులో కొంతమంది ఆ పేర్లు చెప్పడానికే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎవరో చామల కిరణ్ రెడ్డి అట, మరొకరు రాజకీయాలు బాగా తెలిసిన వాళ్ళుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇది బీఆర్ఎస్ రైతోత్సవం కదా, బీఆర్ఎస్ పార్టీ పుట్టి 3 ఏళ్ళే కదా, మరి ఇది టీఆర్ఎస్దా బీఆర్ఎస్దా అని అడుగుతున్నాడు. అత్యంత లాజిక్ అనమాట. ఆయన గుండెలు సరుచుకుంటున్నాడు ఆయన. నేను అడుగుతున్నాను ఆయన్ని, ఇప్పుడు నువ్వు ఇందిరా కాంగ్రెస్లో ఉన్నావా కాంగ్రెస్లో ఉన్నావా అని జవాబు చెప్పాలి. నువ్వు ఇందిరా కాంగ్రెస్లో ఉన్నావా కాంగ్రెస్లో ఉన్నావా? కాంగ్రెస్ పుట్టింది 1885లో ఇంగ్లీష్ ఓడి పెడితే పుట్టిన పార్టీ అది. ఇందిరా కాంగ్రెస్ పుట్టింది 1978లో. నువ్వు 100 సంవత్సరాల కాంగ్రెస్లో ఉన్నావా లేకపోతే 78లో పుట్టిన ఇందిరా కాంగ్రెస్లో ఉన్నావా అని అడుగుతా ఉన్నా నేను. ఇందిరా కాంగ్రెస్ని జాతీయ కాంగ్రెస్లో ఎన్నికల కమిషన్ గుర్తించిన తర్వాత మాది కాంగ్రెస్ అని నువ్వు చెప్పుకుంటున్నవే, టీఆర్ఎస్నే బీఆర్ఎస్గా కమిషన్ గుర్తించిన తర్వాత మాది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పుకోరా? నేను కాంగ్రెస్ వాళ్ళందరికీ ఇదే ప్రశ్న ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో నీ గుర్తేంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా నీ గుర్తేంటి? జాతీయ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు గుర్తు చేతి గుర్తా? ఎడువైంది ఆవుదూడ, ఎడువైనాయి కారెడ్లు, ఆ గుర్తులు ఎటుపోయినాయి? మరి చేతి గుర్తు పెట్టుకున్నావు కదా, 78లో పుట్టిన ఇందిరా కాంగ్రెస్ని కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నావు కదా, మాది 100 సంవత్సరాల కాంగ్రెస్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని మైనర్ డ్రైవింగ్ చేస్తున్న 35 వెహికల్స్ ను సీజ్. పి సాయి ఈశ్వర్ యశ్వంత్ డిఎస్పీ కనిగిరి మైనర్స్ ని యాక్సిడెంట్ నుంచి కాపాడమే కాకుండా మైనర్స్ వల్ల యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో ఈ రోజు మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 35 బైక్స్ పోలీసులు సీజ్ చేశారు. ఇప్పుడు సీజ్ చేసిన బైక్స్ డేటా స్టేషన్లోనే సేవ్ చేసి మళ్ళీ ఇవే బైక్స్ మైనర్ డ్రైవింగ్లలో దొరికితే ఈసారి తల్లిదండ్రుల మీద కూడా చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేస్తామని డిఎస్పీ హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కనిగిరి సబ్ డివిజన్ లెవెల్లో అంటే కనిగిరి సర్కిల్, పామూర్ సర్కిల్, కొండేపి సర్కిల్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ కి రీజన్ ఏంటంటే రీసెంట్ గా మనము యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి మన సబ్ డివిజన్ లెవెల్లో, జిల్లాలో, అట్ సేమ్ టైం స్టేట్ లో. దీంట్లో మైనర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ మైనర్స్ కి చట్టపరంగా లైసెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు 2 వీలర్ నడపడానికి అర్హులు కాదు. కానీ పేరెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల, అట్ ది సేమ్ టైం వీళ్ళ మైనర్స్ అత్యుత్సాహం వల్ల వీళ్ళు రిపీటెడ్ గా బైక్ యాక్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దీన్ని అరికట్టాలని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము కనిగిరి సబ్ డివిజన్ లో మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మనం ఒక 2 అవర్స్ కండక్ట్ చేసాం అంతే. 5 PM to 7 PM కండక్ట్ చేసిన ఈ టైం 2 అవర్స్ లో మాత్రమే మనకు 35 to 40 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. మనం రిపీటెడ్ గా పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము, మీటింగ్స్ పెడుతున్నాము, అట్ ది సేమ్ టైం ప్రెస్ నోట్ లో రిలీజ్ చేస్తున్నాము. ప్రతి చోట చెప్తూనే ఉన్నాము మైనర్స్ కి ఎవరు వాహనాలు ఇవ్వరాదు, అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ వైలేషన్స్ కూడా ఎవరు చేయొద్దు అని చెప్పేసి. బట్ మనము ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము మైనర్ డ్రైవింగ్ చేస్తే 25,000 రూపాయలు ఫైన్ ఉంది. ఇది ప్రస్తుతానికైతే మనము ప్రాపర్ గా కౌన్సిలింగ్ ఇస్తున్నాము, ఎవరు ఇవ్వద్దు అని చెప్పేసి. కానీ రిపీటెడ్ గా మనం ఏం చేస్తున్నామంటే డేటా కలెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎవరైతే ఈ రోజు మైనర్ డ్రైవింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ అబ్బాయి నంబరు, ఆ అబ్బాయికి సంబంధించిన వెహికల్, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నంబర్స్, డీటెయిల్స్ మొత్తం రికార్డ్ చేస్తున్నాము. స్టేషన్ లెవెల్లో రికార్డ్ చేసి వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం చేస్తే మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ అనాథరైజ్డ్ వెహికల్ పిల్లలకి ఇవ్వకూడదు కాబట్టి పేరెంట్స్ మీద కూడా మనం కేసు నమోదు చేసి ఈ 25,000 అనే ఫైన్ ఇంపోజ్ చేయించాలని చెప్పేసి మనం నిశ్చయించుకున్నాము. కాబట్టి మా పోలీస్ తరఫున హెచ్చరిక ఏంటంటే ఎవరు కూడా అనాథరైజ్డ్ గా పిల్లలకి మైనర్ డ్రైవింగ్ చేయించద్దు, వాళ్ళకి వెహికల్ ఇవ్వద్దు. వెహికల్ వాళ్ళ యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయితే ఆ వెహికల్ తో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ చేయొద్దు, మైనర్ డ్రైవింగ్ చేయించొద్దు. థ్యాంక్ యూ.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ఈ దుర్ఘటన కారణంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో భారత ప్రభుత్వం పలు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అట్టారీ వాఘా సరిహద్దును మూసివేయడంతో సరిహద్దులు దాటి జరగాల్సినటువంటి ఓ పెళ్లి ఆగిపోయింది. రాజస్థాన్కు చెందిన సైతాన్ సింగ్ అనే యువకుడు తన వివాహం కోసం పాకిస్తాన్ వెళ్లాల్సి ఉండగా సరిహద్దు మూసివేతతో మొత్తం తలకిందులైంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్కు చెందిన సైతాన్ సింగ్ కు పాకిస్తాన్లోని నివసించే ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వరుడి తరపు బంధువుల్లో కొందరు ఇప్పటికే వివాహం కోసం పాకిస్తాన్ చేరుకున్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తీవ్రంగా స్పందించినటువంటి భారత ప్రభుత్వం పాకిస్తాన్పై పలు ఆంక్షలు విధించింది. తక్షణ చర్యగా అట్టారీ వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్లోని వధువు ఇంటికి వెళ్లే మార్గం సైతాన్ సింగ్ కు మూసుకుపోయింది. దీంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఏఎన్ఐ వార్తా సంస్థతోటి మాట్లాడుతూ ఉగ్రవాదులు చేసింది చాలా తప్పు. సరిహద్దు మూసివేయడంతో మమ్మల్ని పాకిస్తాన్కు వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్ణీత ముహూర్తానికి పెళ్లి ప్రాంగణానికి చేరుకోవాల్సిన తాము ఇలాంటి ఊహించని అడ్డంకితో ఆగిపోయామని చెప్పాడు. సైతాన్ సింగ్ సోదరుడు సురీందర్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. పహల్గాం పర్యాటకులపై జరిగిన దాడి చాలా దురదృష్టకరం. ఈ యొక్క దాడి మా కుటుంబంతో సహా ఎంతో మంది అమాయక పౌరుల జీవితాలను ప్రభావితం చేసింది అని అన్నాడు. తమ కుటుంబం ఎంతో ఆశగా ఎదురు చూసిన వివాహం ఇలా ఆగిపోవడం బాధాకరమని చెప్పాడు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలోని 5 ఏళ్ల పాటు ఒక మహాయుద్ధంలా బలమైన సంకల్పంతో తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లుగా ఆలయ చైర్మన్ అత్తూరి గిరిప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మర్రిమంద గ్రామం ఆలయ ప్రాంగణంలోని మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట సమీపంలో మర్రిమంద గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు, శ్రీ మర్రిమంద బంగారమ్మ వారు, శ్రీ వాంఛా కల్పలత గణపతి వారు, శ్రీ వైద్యనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతున్నది. ఈ నెల 26 శనివారం నుండి 30వ తేదీ బుధవారం వరకు 5 రోజుల పాటు సకల దేవతామూర్తులకు అన్ని పూజా కార్యక్రమాలు విధి విధానాలు ఆచరించి 5వ రోజున మహాపూర్ణాహుతి, గోపూజ, శాంతి కళ్యాణం, ధ్రువమూర్తి కళ్యాణం ఏర్పాట్లు చేశారు. కావున భక్తులందరూ ఈ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ హయగ్రీవ స్వామి ప్రధానంగా ఏర్పడుతున్నటువంటి క్షేత్రం ఇది. స్వామివారు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి హయగ్రీవ స్వామివారు గురించి మనం అందరం తెలుసుకోవాలి. స్వామివారి ముఖార విందం గుర్రపు ముఖాన్ని పోలి ఉంటుంది. స్వామివారిని దర్శించినంత మాత్రమే ఎదుటి వారికి వేగం, బలం మరియు జ్ఞానం లభిస్తాయి అనేది పురాణాల నుండి మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, యువతీ యువకులు, ఎందుకంటే స్వామివారి దర్శనం చేత మానవ మెదడులో పీనియల్ గ్రంథి చైతన్యవంతమవుతుంది. తద్వారా భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తిని అనుసంధానించబడుతుంది. కాబట్టి మనం అందరం ఈ మహోత్సవంలో, ఈ ప్రతిష్టాపనలో మనం అందరం పాలుపంచుకోవాలని కోరుతున్నాను. అలాగే గ్రామ దేవత, గ్రామ తల్లి మర్రిమంద బంగారమ్మ వారు మరియు కోరిన కోరికలను తీర్చేటటువంటి వాంఛా కల్పలత గణపతి స్వామి వారు, అలాగే వైద్యనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అంటే స్వామివారు ఇక్కడ సర్పరూపంలో వెలవబోతున్నారు. స్వామివారు సర్పరూపంలో వెలవబోతున్నారు అంటే సకల కుజదోషాలు కానీ, సకల పితృదోషాలు కానీ అన్నిటినీ హరించి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు మంగళప్రదాతగా అందరినీ అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ సదవకాశాన్ని భక్తులందరూ పాలు పంచుకొని ఈ విశిష్ట క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా, చైతన్య క్షేత్రంగా మనమందరం జిల్లానే కాదు జిల్లాలు దాటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్షేత్రాన్ని
అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ 5 రోజుల పాటు జరుగు మహోత్సవంలో భక్తులందరూ పాలు పంచుకొని దేవత అమ్మవార్ల అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు పాత్రులవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఈ క్షేత్రాన్ని ఈ విధంగా తయారు చేయడం కోసం ఉద్యమాన్ని చేపట్టారు. గత 5 ఏళ్లుగా కష్టపడుతున్నారు. అంటే దేవస్థానం కమిటీ వారందరికీ, గ్రామ పెద్దలందరికీ, ఈ ఆలయం నిర్మాణం వెనుక ఉన్న ప్రతి ఒక్క హస్తానికి నేను ఈ సందర్భంగా పేరున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లాలోని విధుల పట్ల అలసత్వం వహిస్తున్నటువంటి మరో ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. బాధితులకు సంబంధించిన కేసు నమోదుపై నిర్లక్ష్యం వహించిన రామారెడ్డి ఎస్ఐ నరేష్ ను సస్పెండ్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసులో ఫిర్యాదుదారు అనేక సార్లు పోలీసులను ఆశ్రయించిన ఎస్ఐ నరేష్ వారి గోడును పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆలస్యం చేశారు. ఇక కనీసం ప్రాథమిక విచారణ కూడా చేపట్టకపోవడం జిల్లా ఎస్పీ దృష్టికి రావడంతో కేసును తీవ్రంగా పరిగణించిన ఎస్పీ విచారణను ముమ్మరం చేసి కేసును పరిష్కరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ నరేష్ పై వెంటనే ఐజీకి నివేదిక పంపడంతో ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ ప్రెసిడెంట్ వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రెస్ మీట్. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీ పాయల్ శంకర్ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ ఎన్ గౌతమ్ రావు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. మైనర్ డ్రైవింగ్ చేస్తున్న 35 వెహికల్స్ సీజ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.